నేమ్స్ పంపించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ గుడ్ నేమ్స్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గో టు విలేజ్ 40 డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యా ఉపాధి అవకాశాలపై యువతకు సూచనలు అందించారు. జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ కండెలి వెంకట్రావు మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువు మధ్యలో ఆపిన యువత తిరిగి విద్య కొనసాగించాలంటూ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పలువురు సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం గో టు విలేజ్ గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో మన మాదిగుల పరిస్థితి వర్గీకరణ అయితే సాధించుకున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, చదువుకుంటున్న విద్యార్థులు వారందరూ కూడా వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మాదిగ జాతి బాగా వెనకబడి ఉంది. విద్యలోను ఉద్యోగాల్లోనూ మరి ఉద్యోగాలు విద్యలోను కూడా ముందు ఉండాలంటే మనకి ఏం చదువుకోవాలి, రానున్న రోజుల్లో మరి ఇంజనీరింగ్ సీట్లు కానీ వైద్య విద్య మన మధ్య ఉన్నారు. మరి ఆయన ఈ సభను ఏం చెప్పాడు, గ్రామాలకు అసలు ఎందుకు వెళ్ళమన్నాడు, మేము ఇప్పుడు సడన్గా ఈ మధ్యాహ్న సమయంలో ఎందుకు వచ్చాం అనే విషయాన్ని వెంకటరామ